నమస్తే, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను మీ స్వప్న. సూపర్ 6 స్పీడ్ కూటమి సర్కార్ సూపర్ 6 పై స్పీడ్ పెంచింది. కీలక పథకాలపై కేబినెట్ లో చర్చ జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేసేందుకు యోచన చేస్తుంది. అయితే నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో 14 అంశాలతో కూడిన ఎజెండాకు ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. సూపర్ 6 అంటే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే తల్లికి వందనం అమలులో కొన్ని కండిషన్స్ తప్పవా అన్న సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మహిళలకు ఉచిత బస్ ప్రయాణాలు, అదేవిధంగా కీలకమైన రైతు సాయం, అలాగే నిరుద్యోగ భృతి అనే అంశాలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా 6 నెలలు పూర్తి చేసుకుని 7వ నెలలోకి అడుగు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? ఇచ్చిన హామీల సంగతి ఏంటి? ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో ఊదర కొట్టిన సూపర్ 6 పరిస్థితి ఏంటి? కేవలం ఇప్పటి వరకు ఇచ్చిన హామీల్లో ఒకే ఒక్క హామీని నెరవేర్చి మిగిలినవన్నీ కూడా వదిలేశారు అంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు విపక్షాలన్నీ కూడా ప్రశ్నిస్తున్నాయి. అలాగే ప్రతి బిడ్డకు 15,000 అంటే విద్యార్థులు చదువుకునే వారు ఎంతమంది ఉంటే అంతమంది ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా 15,000 ఇస్తామంటూ కూడా తల్లికి వందనం పథకం చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఆ పథకం ఏమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పే దిశగా అయితే ప్రణాళికలు రూపొందిస్తుంది. వచ్చే అకాడమిక్ ఇయర్ అంటే రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం పథకాన్ని ఇస్తున్నట్లుగా కూడా తెలిపారు. అలాగే దీనికి సంబంధించి మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇప్పటికే సూపర్ 6లో ఏడాదికి 3 సిలిండర్లు అనేది అమలు చేస్తూ ఉన్నారు. అలాగే ఉగాది నుంచి కూడా ఫ్రీ బస్ ఇస్తామంటూ కూడా ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే 10 లక్షల వరకు అప్పులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో దానికి తగ్గట్టుగా నిధులు సమీకరించి ఈ సూపర్ 6ని త్వరితగతిన అమలు చేసే విధంగా నిధుల సమీకరణ అయితే చేస్తున్నారు. అలాగే జనవరి 1 నుంచి కూడా అమరావతి పనులైతే ప్రారంభమయ్యాయి. గతంలో అమరావతి పనులన్నీ కూడా కుంటుపడిన నేపథ్యంలో జనవరి 1 నుంచి కూడా అమరావతి పనులు పూర్తి స్థాయిలో స్టార్ట్ అయ్యాయి. ఇక 2-3 సంవత్సరాల్లో అమరావతికి ఒక కొత్త రూపు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అందులో ముఖ్యంగా ఈ 14 అంశాల్లో అమరావతి నిర్మాణం, అలాగే పోలవరం వంటి అంశాలకు కూడా ఆమోదం తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మరొక ప్రతిష్టాత్మక పథకం ఏంటి అంటే అన్నదాత సుఖీభవ, రైతులకు ఏడాదికి 20,000 రూపాయల చొప్పున ఇస్తామంటూ కూడా చెప్పిన పథకానికి సంబంధించిన అమౌంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే మరికొంత డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాడ్ చేసి రైతన్నులకు ఇవ్వవలసి ఉంటుంది. వాటికి సంబంధించి కూడా నిధులు సేకరించి వాటన్నిటిని కూడా రైతులకు త్వరితగతిన అందే విధంగా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా కేబినెట్ లో నిర్ణయాలు తెలిపారు. అలాగే సూపర్ 6కి సంబంధించి సబ్ కమిటీ దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, దానికి సంబంధించి బడ్జెట్ ఎంత భారం పడుతుంది అనే దానిపైన ఒక ప్రణాళిక అయితే రూపొందిస్తున్నారు. ఏదేమైనా వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో మనకి ఏపీ కాంగ్రెస్ నేత సైదా గారు ఉన్నారు. అలాగే మనకి మరి కాసేపట్లో టీడీపీ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే అమరావతి జేఏసీ నేత బాలకోటయ్య గారు, వైసీపీ అధికార ప్రతినిధి నాగరాజు గారు మనకి యాడ్ అవుతారు. నమస్తే అండి సైదా గారు. నమస్కారం అండి. నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు అవుతుంది. మరి ఇచ్చిన 6 హామీల పరిస్థితి ఏంటి? సూపర్ 6 ఎక్కడ అంటూ కూడా మొదటి రోజు నుంచి ప్రశ్నిస్తున్న వైసీపీకి నిన్న తీసుకున్న నిర్ణయాలు, కేబినెట్లో నిన్న తీసుకున్న నిర్ణయాలు ఎలా చూస్తుంది? 15 నీకు 15 అంటూ కూడా ఒక ఎద్దేవా చేసిన పరిస్థితిలో రాబోయే అకాడమిక్ ఇయర్ దగ్గర నుంచి ప్రతి పిల్లవాడికి 15,000 ఇస్తామంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఒక్కొక్క హామీని రాబోయే అకాడమిక్ ఇయర్ నుంచి అంటే మార్చి, ఏప్రిల్ లేకపోతే జూన్, జూలై ఈ మధ్య కాలంలో మొత్తంగా అమలు చేసే దిశగా ప్రణాళికలు అయితే రచించారు. 14 అంశాలతో కూడిన ఎజెండాకి ఆమోదం కూడా తెలిపారు. మరి దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? చెయ్యలేరు, చేత కాదు అని చెప్పిన వాటికి సమాధానంగా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయంటారా? మా స్వప్న గారు, మీకు బీఆర్కే వీక్షకులందరికీ, అలాగే ఈ డిబేట్ లో పాల్గొంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే అమరావతి జేఏసీ నాయకులు బాలకోటయ్య గారు, వైసీపీ నాయకులు నాగరాజు గారు, అలాగే బీఆర్కే వీక్షకులందరూ కూడా నమస్కారం. నమస్తే అండి. మా రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి 6 నెలలు పూర్తి చేసుకుని 7వ నెలలకే ఎంటర్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎన్నికల సమయంలో
ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాలైనటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీల నాయకులు కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని మేము చేయకుండా రాష్ట్ర ప్రజలకి అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందిస్తామని చెప్పి బ్రహ్మాండంగా మనం ప్రచారం చేసినటువంటి తీరు మనం గమనించాం. చాలా పెద్ద ఎత్తున సూపర్ 6 పథకాలని అమలు చేస్తామని చెప్పి ఊరు వాడ తిరిగి భారీ ఎత్తున మరి ప్రచారం నిర్వహించటం, ప్రజలు కూడా గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రం ఏ విధంగా అతలాకుతలమైంది, ఆర్థికంగా కానివ్వండి, అభివృద్ధి పరంగా కానివ్వండి, ఏ విధంగా అన్ని వ్యవస్థలు మరి నిర్వీర్యమయ్యాయో మనం చూసాం. అలాగే దాదాపు 10 లక్షల కోట్ల పైగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. సంక్షేమం పేరుతోటి రాష్ట్రంలో సంక్షోభం ఏర్పడినటువంటి ఒక ఆలోచనతోటి రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ ప్రభుత్వానికి తిలోదకాలు ఇచ్చి చంద్రబాబుని లేకపోతే పవన్ కళ్యాణ్ని, ఎన్డీఏ కూటమిని నమ్మి ఓట్లేసి గతంలో ఎన్నడూ లేని విధంగా 1 సైడ్ ఎన్నికల్లాగా, అంటే దాదాపు 164 స్థానాల్లో బంపర్ మెజార్టీతో మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి ప్రజలు సహకరించారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. అయితే మేము అధికారంలో రాగానే సూపర్ 6 లో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పారు. మీ కామెంట్స్ లో చెప్పినట్టుగా స్వప్న గారు సూపర్ 6 ఏమో కానీ కేవలం 1 రన్ మాత్రం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఇప్పటికి. ప్రస్తుతానికి అది కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం ఉచితంగానటువంటి ఈ ఒక్క పథకాన్ని అమలు చేసాం. అది అమలు జరిగిందని కూడా చెప్తా ఉన్నాం. పోతే 6 పథకాల సంగతి అంటే మనం ఇప్పుడు చూసినట్లయితే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఉగాది నుంచి ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తా ఉంటూ కూడా చెప్పారు. అదొక డేట్ ఇచ్చారు మనకి. అదే నిన్న మంత్రివర్గ అంటే ఇలాంటి డేట్లు చాలా చెప్పారు. గతంలో కూడా మనం చూసాం. ఎందుకంటే ఈ 6 నెలల నుంచి కూడా చెప్తానే ఉన్నారు. ఆ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా చెప్పాడు, అనేక మంది మంత్రులు మాట్లాడారు దీని మీద. మళ్ళీ మొన్న ఒక కమిటీ చేసాం మేము దీని మీద, అన్ని ఇతర రాష్ట్రాలను కూడా తిరిగి వచ్చి పరిశీలించిన తర్వాత ఈ బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. సరే, అదొక ఎందుకంటే మనం చూడాలి, ఇది అమలైనప్పుడు మనం ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు. అయితే అలాగే మనం చూసినట్లయితే తల్లికి వందనం కార్యక్రమం కూడా ఈ రోజు విద్యా సంవత్సరం చూస్తే ఒక విద్యా సంవత్సరం పూర్తిగా మనం నష్టపోయినటువంటి పరిస్థితి. విద్యార్థులు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజులు కట్టాల్సింది ఎవరు? గతం ప్రభుత్వం మనం చూసినట్లయితే తల్లి దీవెన పేరుతోటి ఫీజులు ఏదో ఎంతో కొంత వేసారి జరిగిపోయింది. ఈ యొక్క విద్యా సంవత్సరంలో చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ గవర్నమెంట్ లేకపోతే డబ్ల్యూజన్ సర్కార్ విద్యార్థులకి ఫీజులకు సంబంధించి మరి ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు అకౌంట్లో వేస్తారని చెప్పి ఎదురు చూశారు. అయితే ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ కూడా రానియకుండా కళాశాల యాజమాన్యాలు గొంతు మీద కత్తి పెట్టి మీరు ఫీజులు వసూలు చేస్తారా లేదా, ఇళ్ళకి వెళ్ళండి అని చెప్పి మరి పేరెంట్స్ కూడా ఫోన్లు చేసి మరి ఇబ్బంది పెట్టిన పరిస్థితి. దీన్ని కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రైతు భరోసా సంబంధించి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిపి అప్పుడేమో మేమే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చేటువంటి సహకారంతో కలిపి మేము 20,000 ఇస్తాం, వాళ్ళు ఎంత ఒక వాటాగా ఇస్తే దాన్ని అంత కలిపి మేము ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఆల్రెడీ రైతులకి సంబంధించి నిధులు ఏవైతే రావాలో అది కేంద్ర ప్రభుత్వం నుంచి మన న్యూ ఇయర్ సందర్భంగా రైతులకు రావాల్సిన విడుదల చేయడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత మేర వాటా అయితే రావాలో ఆ వాటాను మేము యాడ్ చేసి రైతులకు ఇచ్చే దిశగా మేము ప్రణాళికలు చేస్తామని చెప్తున్నారు. తప్పంటారా? నేను కాదంటలేదమ్మా. అంటే గత ప్రభుత్వం చెప్పింది ఏంటంటే 20,000 ఇస్తామని చెప్పారు. నో కండిషన్. ఇప్పుడు కండిషన్ సప్లై అంటున్నారు. అంటే ఉన్న విషయం చెప్తా ఉన్నా, మంచిదే. అయితే రైతులు ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల కూడా పంటలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో. వరదల్లో రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. ఈ రోజు కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం కూడా తడిసిపోయి రంగు మారిపోయింది, మిర్చి దెబ్బతిన్నది. మరి పండించినటువంటి గిట్టుబాటు లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఎన్ని సమస్యలు ఉన్నాయి. సరే, వెనక ముందు ఈ జరుగుతాయనేది మనం కాదన్నటువంటి విషయం.
అలాగే మనం చూసినట్లయితే నిరుద్యోగ వృత్తికి సంబంధించి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, మెగా డిఎస్సి అన్నారు. సరే ఇది ఒక వ్యవహారంగా మనం జరుగుతాం. అలాగే మనం చూసినట్లయితే మహిళలకి, ఒంటరి మహిళలకు కానివ్వండి, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి 1,500 రూపాయలు ప్రతి నెల అకౌంట్లో వేస్తామని చెప్పినటువంటి విషయం కూడా మనం చూసాం. ఈ విధంగా ఈ 6 నెలల కాలంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చి, అల్విగాని హామీలు ఇచ్చి, ఈ హామీల అమల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతూ ఇప్పటికే పుణ్యకాలం పూర్తయింది అన్నట్లుగా 6 నెలలు పూర్తి అయిపోయింది, 7వ నెలలో మనం ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఏది ఏమైనా నిన్న మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాలన్నింటి మీద మాట్లాడటం, దీనికి సంబంధించి ప్రధాన అంశాలకు సంబంధించి మరి దీన్ని చర్చించి ఈ పథకాల అమలుకి కొన్ని టార్గెట్స్ కూడా పెట్టుకొని, ఉగాదికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిన తర్వాత రైతులకు రైతు భరోసా ఇస్తాం, అలాగే డిఎస్సిని మరి అమలు పరుస్తాం, నోటిఫికేషన్స్ అమలు చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం, స్కూల్స్ ఓపెన్ అయ్యే లోపు మళ్ళీ టీచర్ల రిక్రూట్మెంట్ కూడా జరిగిందని చెప్పటం, తల్లికి వందనం కూడా వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభంలోనే మేము తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు పరుస్తామని చెప్పటం, ఇవన్నీ కొంత ఎక్సర్సైజ్ చేసి కింద మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లుగా మనకు తెలుస్తాం. మీకు తెలుసమ్మా, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క ఎన్డీఏ కూటమి 100 రోజు పాలనకు సంబంధించి సూపర్ 6 పథకాలను అమలు చేయాలని చెప్పి మేము కలెక్టరేట్ల ముందు తాళీ బజావు పేరుతోటి పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్న విషయం కూడా మీకు తెలుసు. విద్యుత్ ఛార్జీలకి మరి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా మేమందరం కూడా ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసుల ముందు మరి లాంతర్లతోటి నిరసన తెలిపినటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రధాన రెడ్డి గారు కోర్టులు కూడా వెళ్ళినటువంటి మనం చూసాం.